లెంట్ డేస్ శిలువ ధ్యానములు. పరిశుద్ధ వారంలో ఫలాలు, ప్రక్షాళనలు. నిన్న జరిగిన జయప్రవేశంలో యేసు ఆయన శిష్యులు ఆ మార్గాన యెరూషలేము వస్తూ ఉంటే బేత్పగే అనే గ్రామానికి పోయి ఒక గాడిద పిల్లను విప్పి తండని ప్రభువు తన శిష్యులకు చెప్పగా వారు ఆ పని చేశారు. ప్రజలంతా ఆయన ఎక్కి వచ్చే గాడిద ముందు తమ బట్టలు, ఆకులు, కొమ్మలు వేసి దావీదు కుమారునికి జయము, ప్రభునామం పేరట వచ్చే వానికి స్తుతి అని అరవటం మొదలుపెట్టారు. ఈ రీతిగా వస్త్రాలు విస్తరించడం అంటే మనుషుడు పూర్తిగా దేవునికి సమర్పించుకోవడం అన్నమాట. పైగా హోసన్నా దావీదు కుమారునికి జయమని కేకలు వేశారు. హోసన్నా అంటే రక్షించు అని మూలార్థం. కాలక్రమేణా అది స్తుతించే పదంగా మారింది. ఆయన ప్రజలు తమ రాజుగా, సంరక్షకునిగా అంగీకరించారు. ఆ దినాన ఈ గుంపులే 2-3 రోజుల్లో ఆయన్ను సిలువ వేయమని కేకలు వేశారు. అందుకే కదా ఈ ప్రజలు పెదవులతో నన్ను స్తుతించుదురు గాని వారి హృదయములు నాకు దూరముగా ఉన్నవి అన్నాడు ప్రభు. పరిశుద్ధ వారం. ఫలాలు, ప్రక్షాళనలు. ఫలాలంటే మనం దేవుని కోసం చేయగలిగే పరిశుద్ధ కార్యాలు. ప్రక్షాళనలు అంటే శుద్ధి, దేవుడు మనకు దయచేసే పరిశుద్ధత. ఆదివారం జరిగిన జయోత్సాహంలో యెరూషలేములో ఆయా వర్గాలను ఆయా రీతులుగా కదిలించి వేసింది. ఆ రాత్రి ప్రభు తన శిష్యులతో బేతనియకు వచ్చి విశ్రమించి ఉండవచ్చు. సోమవారం ఉదయమే మరలా దేవాలయంలోనికి ఆయన శిష్యులతో వచ్చాడు. ఈరోజు జరిగిన సంగతులు 2. 1. అంజూరపు చెట్టును శపించటం. 2. దేవాలయాన్ని శుద్ధి చేయటం. ఈ 2 సంఘటనలు పరిశుద్ధ వారంలో సోమవారం జరిగినట్టు మనం చెప్పుకోవచ్చు. యేసు ఆకలి కొని దారిలో ఉన్న అంజూరపు చెట్టు వైపు చూశాడు. కాయలు లేవు. అది కాయలు కాసే కాలం కాదని మార్కు రాస్తున్నాడు. అది ప్రభువుకు తెలియదా? ఆయన ఆ చెట్టును ఎందుకు శపించాడు? కోపమా, ఆవేశమా అని కొందరు అడుగుతారు. సువార్తల రచయితలు ఈ ఉదాంతం రాస్తూ చేసిన వివరణను బట్టి చూస్తే విశ్వసించటం, అనుమానించకుండా తప్పక జరుగుతుందని నమ్మడాన్ని గురించి ఈ మాదిరి ప్రభు చూపించాడని అర్థమవుతుంది. శుద్ధ హృదయం, క్షమాపణ కూడా మార్కు ప్రస్తావించాడు. బైబిల్ వ్యాఖ్యాతలు మరో అర్థం కూడా చెబుతారు. అంజూరపు చెట్టు యూదుల సామాజిక జీవితానికి గుర్తు, ద్రాక్ష చెట్టు వారి ఆత్మీయ స్థితికి గుర్తు. ఈ 2 ప్రభు చెప్పిన ఉపమానాల్లోనూ బోధనలోనూ తరచూ వస్తూ ఉంటాయి. యూదుల దేవుడు ఏర్పరచుకున్న జనాంగమే గాని వారు గొడ్డు అంజూరపు చెట్టు వలె ఫలాలు ఫలించడం లేదు. చేదు ద్రాక్ష తీగల వలె కారు ద్రాక్షలు కాశారు. అందువల్ల దేవుడు తన ప్రజలకు తీర్పు తీరుస్తున్నాడు. ఆనాడు ఆ అంజూరపు చెట్టుకు ప్రభు ఇచ్చిన శాపం దేవుని ప్రజలకు కలగబోయే తీర్పు మాత్రమే అని కొందరు బైబిల్ పండితులు సూచించారు. దేవుడు మన నుండి ఫలాలు కోరుతున్నాడు. మనకు తలాంతుల్ని, వాటిని ప్రయోజనకరంగా ఉపయోగించుకోమని చెప్పటం ద్వారా దేవుడు మంచి అంజూరపు చెట్టు వలె ఫలించమని చెప్తున్నాడు. ఆ వేళ పట్టణంలో ప్రవేశించి దేవాలయాన్ని శుద్ధి చేసినట్టు 3 సువార్తికులు రాస్తున్న ఈ పని యోహాను సువార్తలో అంతకుముందు జరిగినట్టుంది. దేవాలయం నా తండ్రి ఇల్లు అని ప్రభువు చెప్పిన మాట యెషయా గ్రంథం 56:7లో దానిని దొంగల గుహ చేశారంటున్నాడు. యెరూషలేము దేవాలయం సొలొమోను మహారాజు దేవునికి నిర్మించి ప్రతిష్ఠించిన కట్టడం. దాని హేరోదు రాజు మరీ సౌందర్యవంతంగా రూపుదిద్దాడు. ఈ దేవాలయానికి ఆవరణం చాలా అవసరమైనది. లోపల ఉన్న పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము, ఆ భాగాల్లోనికి యాజకులు మాత్రమే వెళ్ళగలరు. ఈ అన్యుల ఆవరణం దాటి లోపలికి అన్యులు ఎవరు వెళ్ళకూడదు. ఈ ఆవరణంలో పండుగ సమయాల్లో బలి అర్పించడానికి గొర్రెలు, పావురాలు మొదలైన వాటిని అమ్ముతారు. అలాగే విదేశాల నుండి వచ్చిన యాత్రికులకు రోకలు మారకం చేసుకోవడానికి మారకపు దుకాణాలు ఈ ఆవరణంలో జరుగుతుంటాయి. యేసు ప్రభు పండుగల నాడు దేవాలయానికి వచ్చేసరికి అది ఆరాధన స్థలంగా కనిపించలేదు, సంత బజారుగా ఉంది. పండుగకు వచ్చే వారికి ఇది బాధాకరంగానే ఉంది. కానీ ఏటా ఇలాగే జరుగుతుండడం చేత అది కొంతవరకు అలవాటైపోయింది. ఆ వేళ ప్రభు ఆ స్థలానికి వచ్చినప్పుడు ఆయనకు దుఃఖం, కోపం వచ్చాయి. నా తండ్రి ఇంటిని దొంగల గుహగా మార్చినారని గట్టిగా ఎలుగెత్తి చెప్పాడు. ఆయన 12 ఏండ్ల వయసు నాడే ఆయన తల్లిదండ్రులు ఆయన వెతుక్కుంటూ వచ్చినప్పుడే ఆయన దేవాలయంలో కనపడ్డాడు. వారితో నేను నా తండ్రి పనుల మీద ఉండవలనని మీరు ఎరుగరా అన్నాడు. దేవాలయం ఆయన తండ్రి ఇల్లు. అక్కడ ఆయన చేసిన పని ఆయన తండ్రి పని.
తాళ్లతో ఒక కొరడా చేసి అక్కడ ఉన్న పశువులను తోలివేశాడు. రోకలు మార్చేవారి బల్లలు పడగొట్టాడు, పావురాలను ఎగరగొట్టాడు. నా ఇల్లు ప్రార్థనా స్థలము, అయితే మీరు దాన్ని దొంగల గుహగా మార్చినారు అన్నాడు. ఇవి యెషయా, ఇర్మియా గ్రంథాల్లోనూ మహోన్నతుడైన యెహోవా చెప్పిన మాటలు. ప్రభు ఈవేళ దేవాలయాన్ని శుద్ధి చేయగా అనేకులు ఆశ్చర్యపడ్డారు, అధికారులు బహుగా కోప్పడ్డారు. ఆయన నా తండ్రి ఇల్లు అంటున్నాడు, ఎంత పెద్ద మాట! ఈయన ఎవరు? ఏ అధికారంతో నా తండ్రి ఇల్లు అంటున్నాడు? మహోన్నతుడైన యెహోవా నేనున్నవాడును అని మాత్రమే తన పేరు చెప్పుకున్న దేవుడు, మన నోటితో కూడా ఉచ్చరింపలేని నామం గల దేవుడు ఈయనకు తండ్రి ఎలా అయ్యాడు? ఏ అధికారంతో నీవు ఈ పనులు చేస్తున్నావు? నీకు అధికారం ఎవరిచ్చారు అని అడిగారు మతాధికారులు. యేసు ప్రేమమూర్తి అని, కరుణామూర్తి అని మనం ఎప్పుడు అనుకుంటాం, కానీ ఆయన మహారోషం గలవాడు అనే విషయాన్ని మర్చిపోతాం. చిత్రకారులు ఎందరైనా ఆయన కరుణ స్వరూపాన్ని చిత్రించారు, కానీ ఆయన కోపాన్ని చూపించే చిత్రాలు గీయలేదు. అయితే సువార్తలు జాగ్రత్తగా చదివితే ఆయన అనేకసార్లు గట్టిగా కోప్పడినట్టుంది. వేషధారులైన శాస్త్రులు, పరిసయ్యులు విశ్రాంతి దినాన్ని నీవు మీరుతున్నావు అంటే వారి మీద కోపగించాడు. చిన్నపిల్లలను అభ్యంతరపరిచేవాడిని మెడకు తిరుగటి రాయి కట్టి సముద్రంలో పడవేయాలని కఠినంగా చెప్పాడు. వేషధారణ, క్రూరత్వాలను చూసి ఆయన బహుగా కోపించాడు. ఆయనను శోధిస్తూ ఒక అద్భుతం చేసి నీ ప్రజ్ఞ చూపించమని అడిగిన వారిని వ్యభిచారులైన చెడ్డ సంతానం అన్నాడు. సున్నం కొట్టిన సమాధులారా, అందులైన మార్గదర్శులారా, ప్రజల భుజాల మీద భయంకరమైన భారమును మోపి చిటికైనా వ్రేలైనా చాపి సహాయం చేయని వారులారా, సర్ప సంతానమా అని ఈ విధంగా యేసు అనేకసార్లు తన కోపం ప్రదర్శించాడు. ఆయన సాత్వికుడు, దీన మనసు గలవాడే గాని అవసరమైనప్పుడు రోషం గలవాడు. ఆయన అనుచరులమైన మనం బహు పిరికివారమైపోయాం. అక్రమం, అవినీతి, దేవుని ఇంట్లో జరుగుతున్న అవినీతి, దొంగతనాలు, లంచగొనితనాలు మొదలైన వాటిని మనం చూసి చూడనట్టు ఊరుకుంటున్నాం. యేసు ప్రభు కోపం పరిశుద్ధమైన కోపం. ఆయన తనను దూషించిన వారి మీద, తనను హింసించిన వారి మీద ఎప్పుడూ కోపించలేదు. అలాంటి వారిని గూర్చి తండ్రి వీరిని క్షమించమని ఆయన ప్రార్థించాడు. పేదలను, దీనులను హింసించిన వారిని ఆయన సహించలేదు. దేవుని ఆజ్ఞను ఇష్టానుసారంగా మీరుతూ దేవుని దూషించిన వారితో ఆయన కఠినంగా మాట్లాడాడు. సమాజంలో అవినీతిని ఆయన సహించలేదు. మరో సంగతి మనం మర్చిపోకూడదు, ఆయన కోపం న్యాయమైనది, అక్రమాన్ని ఖండించేది, పేదలను సమర్థించి అధికారులను, ధనవంతులను గద్దించేది. ఆయనకు ఎంత కోపం ఉన్నదో ఆయన క్షమాపణ బుద్ధి కూడా ఉన్నది. తమ పొరపాట్లు తెలుసుకున్న వారిని ఆయన క్షమించాడు. సాతానా వెనకకు పొమ్ము అని పేతుడితో చెప్పిన ప్రభువే అతడు మారు మనసు పొందిన పిదప నా గొర్రెలను కాయము, నా గొర్రెలను మేపుము అని అతనితో చెప్పాడు. ఆనాడు దేవాలయం కోపంతో శుద్ధి చేసిన ప్రభు నేడు ఆయన సంఘాన్ని శుద్ధి చేయడా? ప్రార్థన. రక్షక, మా హృదయాలను నీకు ఆలయాలు, నీకు నివాస యోగ్యులుగా పరిశుద్ధంగా ఉండేలా మా హృదయాలను శుద్ధి చేయండి. నీ కొరకు దివ్య ఫలాలు ఫలించేందుకు మాకు శక్తి ఇవ్వండి. ఆమెన్.